ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కాదు గుడ్ న్యూస్లు. ఆల్సో ఎన్టీఆర్ గారి వార్ అప్డేట్, చరణ్ గారి పెద్ద అప్డేట్, ఇలా ఈ వారం మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా కబుర్లు చెప్పేసుకుందాం పదండి. ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే అనగనగా నేనేం చెప్పను మాస్టారు, చూసేయండి అంతే. చాలా మంచి సినిమా, ఆలోచించేలా చేస్తుంది, ఏడిపించేస్తుంది కూడా. ఇలాంటి సినిమాలకి బాగుందా బాలేదా అని మాటల కన్నా చూసేయండి అని చెప్పడం బెస్ట్. ఈటీవీ విన్లో ఉంది, మిస్ అవ్వద్దు. నెక్స్ట్, మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ సినిమా అయితే నాకు నచ్చింది. ఆల్మోస్ట్ 30 years లెగసీ ఉన్న ఫ్రాంచైజ్ ఇది. సో ఫ్యాన్స్ ఈ ఎండింగ్ కి ఎంత ఎంటర్టైన్ అవుతారో అంతే ఎమోషనల్ అవుతారు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఒక ఫ్యాన్ బయోపిక్ అంట ఇది, మన గురించే ఏమో. ఈ మూవీలో ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర గారు కనిపిస్తున్నారు. అశ్విన్ బాబు వచ్చినవాడు గౌతమ్ టీజర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఇంటెన్స్ గా ఉంది. అది పక్కన పెడితే మంచు మనోజ్ వాయిస్ ఓవర్ ఉంది, చాలా పవర్ఫుల్ ఉంది. మూడ్ ఆఫ్ తమ్ముడు రిలీజ్ అయింది. నితిన్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీలో సప్తమి గౌడ, లయా గారు, వర్ష బొల్లమ్మ, స్వస్తిక ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో దయ్యం తిండిపోతంట. మంచి హారర్ కామెడీ ఫిల్మ్ లా ఉంది. ఆల్సో వర్జిన్ బాయ్స్ అండ్ కృష్ణలీల టీజర్స్ అండ్ ఒక బృందావనం ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. లిరికల్స్ ఒకసారి వినేస్తే, షష్టి పూర్తి మూవీ నుండి రాత్రంతా రచ్చే సాంగ్ రిలీజ్ అయింది. ఇళయరాజా గారి కంపోజిషన్ లో యువన్ శంకర్ రాజా, నిత్యశ్రీ పాడారు. భైరవం మూవీ నుండి డుమ్ డుమారే సాంగ్ రిలీజ్ అయింది, బాగుంది. సుహాస్ ఓ బామా అయ్యో రామ నుండి రామచంద్రుడే అనే ఒక మంచి పెళ్లి సాంగ్ రిలీజ్ అయింది. ఒక బృందావనం నుండి కాగితాల నావలే ఇవి సాంగ్ రిలీజ్ అయింది. కళ్యాణ్ చక్రవర్తి గారి లిరిక్స్ చాలా బాగున్నాయి. ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ విన్న ఫీల్ వచ్చింది. బద్మాషులు మూవీ నుండి లోకం మారిందా సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరిక్స్ కూడా బాగున్నాయి. కృష్ణలీల నుండి ఏమో ఏమో అని ఒక మంచి బీట్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అన్ని గుడ్ న్యూస్లే. ఎలక్షన్స్ టైం నుండి ఎలాంటి కదలిక లేకుండా ఉన్న ఆయన 3 సినిమాలకి ఇప్పటికి మోక్షం లభించింది. మొన్నే కళ్యాణ్ గారు ఇలా హరిహర వీరమల్లు షూట్ కంప్లీట్ చేశారా, అలా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. హరిహర వీరమల్లు మూవీ ఈ June 12th కి రిలీజ్ అవుతుంది. అండ్ మర్చిపోకండి, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అవి బాకీ హే మేరా దోస్త్. అండ్ ఇలా హరిహర షూటింగ్ కంప్లీట్ అయిందా, వెంటనే కళ్యాణ్ గారు ఓజీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. ఒఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఎలాంటి అవాంతరాలు లేకపోతే మాత్రం మళ్ళీ అప్పుడు అనుకున్న డేట్ అయినా సెప్టెంబర్ కే ఈ సినిమాని రిలీజ్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. అదే అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ 3వ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, హరిహర రిలీజ్ అవుతున్న అదే June 12th కి ఈ మూవీ షూట్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి, వచ్చే 6 నెలలు మనవే. మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయని ఆశిద్దాం. ప్రభాస్ గారి అప్డేట్స్ అంటే, రాజసాబ్ కి స్టార్ట్ అయిన కొత్త స్కెడ్యూల్లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ జాయిన్ అయ్యారు. ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతారంట. రామ్ చరణ్ గారు తన వ్యాక్స్ స్టాచ్యూ ఇనాగురేషన్ అప్పుడు పెద్ది గురించి మాట్లాడుతూ, పెద్ది షూట్ ఇంకా 30% అయ్యింది అని చెప్పారు. మనం చూసిన గ్లిమ్స్ అందులోదే. 70% నుండి వచ్చే గ్లిమ్స్ కోసం వెయిట్ చేయండి అని అన్నారు. రంగస్థలం కన్నా పెద్ది ఎగ్జైటింగ్ గా ఉంది, రాసి పెట్టుకోండి, మామూలుగా నేను ఇలా చెప్పను అని అన్నారు. చరణ్ గారు పెద్ది మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు పెద్ది గురించి చెప్తూ, ఈ మూవీ జస్ట్ క్రికెట్ గురించి మాత్రమే కాదు, అది జస్ట్ బ్యాక్ డ్రాప్ అంతే. ఈ మూవీ విజయనగరం, ఉత్తరాంధ్ర రీజియన్స్ లో జరుగుతుంది అని చెప్పారు. బాబు విజయనగర వాసులారా, మన కబుర్లు వినేవారు ఎవరైనా ఉన్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ అంటే, ఎల్లుండి ఆయన బర్త్డే ఉంది కదా, సో వార్ 2 అప్డేట్ ఉంటుంది అని ఆల్రెడీ హృతిక్ రోషన్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అది పోస్టరా గ్లిమ్సా అనేది చూడాలి. అయినా ఆగస్ట్ లో రిలీజ్ పెట్టుకొని ఈ పోస్టర్లు కాదు కానీ ఓ సాలిడ్ గ్లిమ్స్ దింపితేనే ఫ్యాన్స్ కి ఆ కిక్. మరి నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ సంగతి ఏంటి అంటారా? డిసప్పాయింట్ అవ్వకండి, ఆ మూవీ నుండి అప్డేట్స్ ఉండవంట. వార్ 2 కంటెంట్ రిలీజ్ అవుతుంది కదా, సో ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ వార్ 2కి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారంట. సో డ్రాగన్ అప్డేట్ అయితే లేనట్టే. అండ్ ఒక రూమర్ నడుస్తుందండి, ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రొడ్యూసర్ గా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ మన ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అనే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అండ్ అది రాగానే బాలీవుడ్ నుండి ఆమిర్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కూడా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పోతున్నారు అనే న్యూస్ వచ్చేసింది. సో రెండిట్లో ఏది కన్ఫర్మ్ న్యూసో ఆర్ 2 కరెక్ట్ న్యూస్లే అయితే, ఇద్దరిలో ఎవరు డ్రాప్ అవుతారు అనేది సస్పెన్స్. ఇక్కడ ఒఫీషియల్ కాదు కానీ నడుస్తుంది అయితే ఇది. అండ్ రీసెంట్ గా రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు అండ్ చరణ్ గారు రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR గ్రాండ్ స్క్రీనింగ్ విత్ లైవ్ ఆర్కెస్ట్రాకి అటెండ్ అయ్యారు. వాళ్ళని చూస్తే మళ్ళీ RRR ప్రమోషన్స్ డేస్ గుర్తొచ్చాయి నాకు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, నాటు ఈజ్ మెమరబుల్, ఆస్కార్ విన్ అయినందుకు కాదు, చాలా కష్టపడినందుకు కాదు, ఈ సాంగ్ ని చరణ్ లాంటి అమేజింగ్ ఫ్రెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు గుర్తుపెట్టుకుంటా అని చెప్పారు.
చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు చేస్తున్న మూవీలో ఫీమేల్ లీడ్ గా నయనతార గారు ఆన్ బోర్డ్ అయ్యారు. రీసెంట్ గా ఆవిడది చిన్న వీడియో బయట వదిలారు, సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దామని. భలే ఉంది. ఏమైనా అనిల్ గారికి ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఐడియాస్ భలే వస్తాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఒఫీషియల్ గా పోస్ట్పోన్ అయింది. మే 30th కి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా July 4th కి పోస్ట్పోన్ అయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, శివరాత్రి నుండి పోస్ట్పోన్ అవుతూ వస్తున్న నితిన్ తమ్ముడు మూవీ కూడా July 4th కి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు కింగ్డమ్ డేట్ వల్ల మళ్ళీ తమ్ముడు రిలీజ్ లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా అనేది తెలియాలి. విశ్వక్ సేన్ డైరెక్టోరియల్ ఫిల్మ్ కల్ట్ మూవీ తెలుగు, హిందీతో పాటు జాపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారంట. ఇంకో స్పెషల్ విషయం ఏంటో తెలుసా? ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నారు. చూస్తుంటే విశ్వక్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నాని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. పారడైజ్ మూవీ గ్లిమ్స్ లో యూజ్ చేసిన ద పారడైజ్ థీమ్ OSTని రిలీజ్ చేశారు. అద్దరిపోయింది. మీరు కూడా వినండి. నాగ చైతన్య, కార్తిక్ దండు ఫిల్మ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన గుహ సెట్ లో జరుగుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ యాక్ట్ చేస్తున్న భైరవం ట్రైలర్ ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. బేబీ పేర్, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య లీడ్స్ గా 90s సిరీస్ సీక్వెల్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. నందమూరి జానకిరామ్ గారి అబ్బాయి తారక రామారావు హీరోగా YVS చౌదరి గారి డైరెక్షన్ లో చేస్తున్న మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. నందమూరి ఫ్యామిలీ నుండి వస్తున్న 4th జనరేషన్ యాక్టర్ ఈయన. నవదళపతి సుధీర్ బాబు గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. నాగశౌర్య అప్కమింగ్ ఫిల్మ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ షూట్ కంప్లీట్ అయింది. ఈ మూవీని రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ లైనప్ గురించి చెప్పారు. రజనీకాంత్ గారి కూలీ రిలీజ్ అవ్వగానే కార్తీక్తో ఖైదీ 2 స్టార్ట్ చేస్తారంట. అది అయ్యాక విక్రమ్ 2, విజయ్తో లియో 2 చేసి సూర్యతో రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీ చేస్తారంట. ప్లానింగ్ అంతా బాగుంది, కానీ విజయ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ లైనప్ లో లియో 2 ఒక్కటి మిస్ అవ్వచ్చు. రాజ్ తరుణ్ కాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ సమాంతతో 10 మూవీ తీసిన డైరెక్టర్ విజయ్ మెల్టన్ తో రాజ్ తరుణ్ తమిళ్, తెలుగు బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ తో మన మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన డూడ్ మూవీ ఈ దివాళీకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే ఒక బృందావనం మూవీ May 23rd రిలీజ్ అవుతుంది. అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2 May 23rd రిలీజ్ అవబోతుంది. రిలీజ్ విషయానికి వస్తే ప్రభాస్ వర్షం May 23rd కి రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు కలేజా May 30th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే అనగనగా మూవీ ఈటీవీ విన్ లో ఉంది. తప్పకుండా చూడండి. ఈ తైవి అక్క మరీ చెప్తుంది. కళ్యాణ్ రామ్ గారి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. బేసిల్ జోసెఫ్ మరణమాస్ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రభుదేవాస్ తమిళ్ కామెడీ ఫిల్మ్ జాలియో జిమ్కానా తెలుగులో అవైలబుల్ ఉంది. సో అదండి గురుగారు మరి ఈ వారం కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.